హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. పుష్ప ఆంధ్ర రాష్ట్రాల్లో కానీ వరల్డ్ వైడ్గా కానీ కలెక్షన్ల మోత మోగిస్తున్న చిత్రం ఇది. పుష్ప ద రేస్ తర్వాత పుష్ప ద రూల్ అనే పార్ట్ 2తో రావడం అయితే మనందరం చూసాం. ఈ సినిమా కలెక్షన్ల పరంగా మోత మోగిస్తుందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ కలెక్షన్ల వెనక ఎంతవరకు నిజం ఉంది, ఈ మూవీలో నిజంగా అంత విషయం ఉందా అన్నది ఈరోజు మన రివ్యూలో అయితే చూద్దాం పదండి. బ్యాన్ పుష్ప అనే కాన్సెప్ట్తో అటు మెగా ఫ్యాన్స్ కానీ ఇటు జనసేన మరియు టీడీపీ ఫ్యాన్స్ కానీ ఈ మూవీని అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు బ్యాన్ చేయడం అయితే జరిగింది. చాలామంది ఆడియన్స్ ఇప్పటి వరకు ఇంకా మూవీ చూడలేదనే చెప్పాలి. అదర్ రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో దీనికి కలెక్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయని మనం ఎన్నో న్యూస్లు అయితే చూస్తూ ఉన్నాం. ఇవన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఎంతవరకు విజయం సాధిస్తుందో ఈరోజు మన మూవీ రివ్యూలో అయితే నీకు కవర్ చేసి చూపిస్తాను. ఇంకా మూవీ విషయానికి వస్తే ఒక సాధారణ కూలీగా స్టార్ట్ చేసిన జర్నీని ఒక రాష్ట్రాన్నే శాసించే విధంగా ఎలా ఎదిగాడు అన్న జర్నీని ఈ మూవీలో అయితే మనం చూడొచ్చు. పుష్ప అండ్ షెకావత్ మధ్య రివెంజ్, శ్రీవల్లితో రొమాన్స్, రావు రమేష్ని సీఎంగా చేసే విధానం, ముఖ్యంగా నమ్ముకున్న వాళ్ళ కోసం పుష్ప ఎంతవరకు అయినా వెళ్తాడు అనేది ఈ మూవీలో ముఖ్యంగా మనం చూడొచ్చు. ఇంకా మూవీలో డీటెయిల్స్ విషయానికి వస్తే మొదటి 15 నిమిషాలు అంటే మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ 15 మినిట్స్ జపాన్లో ఒక ఫైట్ని అయితే వీళ్ళు కంపోజ్ చేయడం జరిగింది. ఈ పార్ట్ 2కి ఎటువంటి సంబంధం లేని ఈ ఫైట్ స్టార్టింగ్లో రావడం వల్ల ఆడియన్స్కి అయితే చాలా డిస్కనెక్టెడ్గా అనిపిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఫైట్ సీన్ అల్లు అర్జున్ ఇంట్రోని హైప్ చేసే విధంగా కేవలం ఫ్యాన్స్ కోసమే ఫ్రేమ్ చేసినట్లుగా అయితే అనిపిస్తుంది. బన్వర్ సింగ్ షెకావత్గా ఫహద్ ఫాజిల్, స్మగ్లింగ్ సీన్స్ అండ్ పోలీస్ చేజ్ సీన్స్ అయితే చాలా ఆసమ్గా తీశారని చెప్పాలి. పుష్ప 2 క్యారెక్టర్ని జస్టిఫై చేసే ఒక పోలీస్ సెటిల్మెంట్ సీన్ అయితే ఆడియన్స్ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. పుష్ప అండ్ శ్రీవల్లి మధ్యలో ఉన్న రొమాంటిక్ సీన్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయని చెప్పాలి. ఎస్పెషల్గా వచ్చిండే ఫీలింగ్స్ అనే సాంగ్ కంపోజిషన్ అయితే కేక పుట్టిస్తుంది. ఈ సాంగ్ కంపోజిషన్ని సిచ్యువేషన్కి సింక్ అయ్యేలా చాలా బాగా డిజైన్ చేశారు. అంతేకాకుండా రష్మికని క్రష్మికగా ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఓన్ చేసుకుంటారు. ఫస్ట్ హాఫ్లోని రావు రమేష్ అండ్ సీఎం సీన్స్ కొంచెం లాగింగ్గా అనిపించిన ఫ్యాన్స్ని అయితే బాగానే అట్రాక్ట్ చేస్తాయని చెప్పొచ్చు. ఫారెస్ట్లో తీసిన స్మగ్లింగ్ సీన్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. విజువల్స్ అయితే టాప్ నాచ్గా ఉన్నాయి. రావు రమేష్ అండ్ షెకావత్ మధ్య జరిగే కాన్వర్జేషన్, ఆ డైలాగ్స్ అండ్ పుష్పకి షెకావత్కి సెటిల్మెంట్ చేసే విధానంలో రావు రమేష్ యొక్క స్క్రిప్ట్ సీన్ చాలా అట్రాక్ట్ చేస్తుంది. షెకావత్ ఈగోని సాటిస్ఫై చేసే విధంగా పుష్ప చెప్పే సారీ, పుష్ప క్యారెక్టర్ని ఎటువంటి విధంగా వీక్ చేయకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే విధానం ఇంటర్వెల్ బ్యాంక్ అయితే రైట్ బ్రేక్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ ఓవరాల్గా కొన్ని మంచి సీన్స్ పడినా ఓవరాల్ నరేషన్ విధంగా చూసినట్లయితే కొంచెం స్లోగానే అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ బ్యాంక్ విషయానికి వస్తే బాగానే క్లోజ్ చేశారు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే స్మగ్లింగ్ విషయంలో కెమెరామ్యాన్ యూజ్ చేసిన యాంగిల్స్ అండ్ విజువల్స్కి అయితే కెమెరామ్యాన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కానీ ఇంత హై వచ్చే సీన్స్ తర్వాత పుష్ప అండ్ షెకావత్కి మధ్య జరిగే ఆ మూగ సైకిల్ సీన్స్ మాత్రం చాలా వెటకారంగా అనిపిస్తుంది. జాతరలో రష్మిక ప్రెగ్నెన్సీ, డైలాగ్స్ అండ్ అల్లు అర్జున్ ఊరమాస్ డాన్స్, ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఆడియన్స్ని స్పెల్ బౌండ్ చేస్తుందని చెప్పొచ్చు. సూసేకి అగ్గిరవ్వల అనే సాంగ్ మంచి టైంలో పడడం వలన ఆ సిచ్యువేషన్కి చాలా యాప్ట్గా ఉండి మంచి ఫీల్ని కలిగిస్తుంది. జాతరలోని సెట్స్ అండ్ ఫైట్ సీన్స్కి అయితే ఆ ఫైట్ మాస్టర్కి ఆడియన్స్ ఫ్యాన్ అయిపోతారు. అంతేకాకుండా ఆ జాతర సీన్లో రష్మిక చెప్పే డైలాగ్స్కి ఆ స్క్రిప్ట్ రైటర్కి మాత్రం ఒక స్పెషల్ కుడోస్ ఇవ్వచ్చు. రామేశ్వరంలోని అండర్ వాటర్, బోట్ అండ్ ఏరియల్ సీన్స్లో కెమెరా వర్క్ అయితే చాలా బాగుంది. ఈ సీన్ తర్వాత వచ్చే శ్రీలంక బార్డర్లోని షెకావత్ సీన్స్ మాత్రం చాలా కామెడీగా అనిపించాయి. డైరెక్టర్ ఆ సీన్లో క్యారెక్టర్ మాత్రం చాలా వీక్గా పోర్ట్రే చేసినట్టు ఒక కామెడీ క్యారెక్టర్గా మనకైతే అనిపిస్తుంది. కిసిక్కి సాంగ్లో శ్రీవిలో అయితే రావిషింగ్గా ఉందని చెప్పొచ్చు. డ్యాన్స్ అయితే ఇరగ తీసేసింది. ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు.
కానీ లిరిక్స్ విషయంలో అంత స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల సాంగ్ కొంచెం అక్కడక్కడ అప్ అండ్ డౌన్గా వచ్చినట్టు అనిపిస్తుంది అండ్ కంటిన్యూటీ కూడా చాలా వరకు మిస్ అయిందనే చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో ఎంటర్ అయ్యే అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్స్ మూవీని ఒక రివెంజ్ మోడ్ నుంచి కంప్లీట్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఒక సెంటిమెంట్ అండ్ ఎమోషన్ వైపు నడిపిస్తూ మూవీని ఒక డిఫరెంట్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళిన ఫీలింగ్ అయితే మనకు క్లియర్గా అనిపిస్తుంది. క్లైమాక్స్లో చూసే అల్లు అర్జున్ ఫైట్స్ అండ్ అగ్రెసివ్ పర్ఫార్మెన్స్కి ఫ్యాన్స్ అయితే షాక్ అయిపోతారు. విలన్స్ అందరినీ రీయునైట్ చేస్తూ సుకుమార్ అయితే పుష్ప 2 నుంచి పుష్ప 3 ద ర్యాంపేజ్కి క్లియర్గానే పాత్ వేసుకున్నారని చెప్పొచ్చు. ఇంకా మూవీలోని ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే అల్లు అర్జున్ యొక్క రిమార్కబుల్ పర్ఫార్మెన్స్. ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ రీసెంట్ టైమ్స్లో అల్లు అర్జున్ నుంచి మీరు ఏ మూవీలో కూడా చూసి ఉండకపోవచ్చు. చాలా ఇన్వాల్వ్డ్గా మెచ్యూర్డ్గా అండ్ ఈ సినిమాకి ప్రాణం పెట్టినట్టయితే మనకు అనిపిస్తుంది. సుకుమార్ యొక్క మార్క్ డైరెక్షన్, స్క్రిప్ట్ రైటర్, కెమెరామ్యాన్ అండ్ ఫైట్ మాస్టర్కి ఈ మూవీలో స్పెషల్ థ్యాంక్స్ని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా రష్మిక విషయానికి వస్తే యానిమల్ మూవీ తర్వాత ఈ మూవీలో రష్మిక యొక్క ఇన్వాల్వ్మెంట్ అండ్ తన యాక్షన్ అయితే ఎక్సలెంట్గా చేసిందని చెప్పొచ్చు. తన యాక్టింగ్లో మెచ్యూరిటీ అండ్ సీన్స్కి తగ్గట్టుగా తను అడాప్ట్ అవ్వడం మనం చాలా బాగా గమనించవచ్చు. మిగతా క్యారెక్టర్స్ అయినటువంటి రావు రమేష్, జగపతి బాబు ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్స్కి న్యాయం చేశారని చెప్పాలి. ఇంకా నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే చాలా పేలవంగా ఎంతో డ్రాగింగ్గా జరిగిన ఫస్ట్ హాఫ్ నెరేషన్, కొన్ని సీన్స్ అయితే మీకు చాలా బోర్ కూడా అనిపిస్తాయి అండ్ సీన్కి మధ్యలో అంతగా పొంతం లేదు అని అనిపిస్తాయి కూడా. అండ్ అల్లు అర్జున్ని ఒక రేంజ్లో చూపించడం కోసం సుకుమార్ టీం ఎంతో హైప్ క్రియేట్ చేస్తూ కొన్ని సీన్స్ని అన్వాంటెడ్గా చాలా హైగా ప్రొజెక్ట్ చేసినట్టయితే మనకు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న మంగళం సీను, జాల్ రెడ్డి, అనసూయ వంటి ఎన్నో క్యారెక్టర్స్కి ఈ సెకండ్ హాఫ్లో అస్సలు ఇంపార్టెన్స్ లేకుండా నార్మల్ క్యారెక్టర్స్గా అయితే వాళ్ళని పోర్ట్రే చేయడం జరిగింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో యాక్షన్ ఎపిసోడ్ నుంచి మెల్లగా స్టోరీ మెలోడ్రామాకి ఈ మూవీ టర్న్ అవడం వలన మూవీ పేస్ అయితే చాలా వరకు తగ్గుతుందనే చెప్పొచ్చు. ఓవరాల్గా చూసినట్లయితే పుష్ప 2 ఒక హిట్ మూవీ. ఒక కమర్షియల్ మూవీకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ మూవీలో అయితే మనం పుష్కలంగా చూడొచ్చు. ఒక హిట్ మూవీకి కావాల్సిన ఫార్ములాని ఫాలో అవుతూ కావాల్సిన అన్ని అంశాలని ఈ మూవీలో పొందుపరిచి ఈ మూవీని అయితే బాగానే తీశారని చెప్పాలి. కాబట్టి ఫింగర్ టిప్స్ తరపున మనం ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 3/5 స్టార్స్. కానీ అసలు విషయానికి వస్తే ఇది ఒక హిట్ మూవీనే కానీ విజువల్ వండర్ అయితే కాదు. బయట ప్రొజెక్ట్ చేస్తున్న విధంగా 2000 crores మార్క్ చేసే విధంగా ఈ మూవీ ఉందా అంటే లేదనే చెప్పాలి. పుష్ప టీం అల్లు అర్జున్ని నేషనల్ అవార్డు విన్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో చూపించే ప్రయత్నం మాత్రం చాలా గట్టిగానే చేశారని చెప్పొచ్చు. అన్డౌటెడ్లీ అల్లు అర్జున్ అయితే ఒక ఎక్సలెంట్ యాక్టర్, పర్ఫార్మర్ అండ్ మంచి డాన్సర్ కూడా. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కెరియర్ బిగినింగ్ నుంచి అల్లు అర్జున్ కష్టపడిన విధానం, తను ఎంచుకున్న స్క్రిప్ట్స్, తన హిట్ మూవీస్ లిస్ట్ అంతా చూసినట్లయితే తను ఎంతో కష్టపడి పైకి రావడం అయితే జరిగింది. కానీ ఎదిగేవాడు ఎప్పుడూ ఒదిగి ఉండాలి అన్న ఫార్ములాకి భిన్నంగా మెగా ఫ్యామిలీతో వార్, జనసేన అండ్ టీడీపీ ఫ్యాన్స్తో వివాదం ఇలాంటి ఎన్నో అంశాలు కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టుగా ఈ మూవీని కలెక్షన్స్ పరంగా చాలా వీక్ చేశాయని చెప్పొచ్చు. ఈ పైన మాట్లాడుకున్న అన్ని పాయింట్స్ కనుక లేనట్లయితే పుష్ప 2 ద రూల్ మూవీకి కలెక్షన్స్ అండ్ ఆడియన్స్ పరంగా ఇంకా బెటర్గానే బిజినెస్ జరిగేదని చెప్పొచ్చు. అల్లు అర్జున్ గారు మనం చూసినట్లయితే మెగా బ్రాండ్ నుంచి తన సొంత బ్రాండ్ అయినటువంటి అల్లు బ్రాండ్ తయారు చేసుకునే ప్రయత్నం చాలా తొందరగా మొదలుపెట్టారని అనిపిస్తుంది. ఒక వ్యక్తి తన బ్రాండ్ అండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఆ ప్రయత్నంలో మాత్రం వన్ సైడెడ్గా కాకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్తూ తన కష్టాన్ని ప్రజలకు చూపించినట్లయితే నెత్తిన పెట్టుకుంటారన్నది మన హిస్టరీలో ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. మన చరిత్రలో చూసినట్లయితే ఎంతోమంది అగ్రశ్రేణి నటీనటులు ఒక స్టేజ్కి వచ్చేంత వరకు కూడా ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఈగోకి సంబంధం లేకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్తూ
ఒక మార్క్ రీచ్ అనే విషయం అయితే మనం చూస్తూనే ఉన్నాం. పుష్ప 2 మూవీ ఓవరాల్గా పుష్ప 1 మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వల్ల అండ్ ఆడియన్స్లో ఒక రేంజ్ ఆఫ్ హైప్ని క్రియేట్ చేయడం వల్ల అండ్ థియేటర్లో టికెట్స్ యొక్క ప్రైస్ అమాంతం 500 to 800 రూపీస్ వరకు పెంచడం వలన మనం 500 to 700 crores మార్క్ని అయితే రీచ్ అయ్యే అవకాశాన్ని మనం చూడొచ్చు. కానీ 2000 crores రీచ్ అవుతుందనే ఒక ఫాల్స్ రూమర్ని ఈ పిఆర్ అండ్ పుష్ప టీం క్రియేట్ చేయడం మాత్రం ఒట్టి మాటలనే చెప్పాలి. అన్వాంటెడ్ హైప్ని క్రియేట్ చేస్తూ 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే విధంగా అయితే ఈ మూవీ నాకు జెన్యూన్గా అనిపించలేదు. ఇది కేవలం అల్లు అర్జున్ని హైప్ చేసే విధంగా అండ్ ప్రొజెక్ట్ చేసే విధంగా మాత్రమే ఈ ఫిగర్స్ మనకు కనపడుతున్నాయి. వాస్తవానికి దగ్గరగా కష్టపడి మంచి సినిమాలు చేసుకుంటూ ఎంతో పర్ఫార్మెన్స్ ఇచ్చే అల్లు అర్జున్కి ఒక టాప్ స్టార్గా ఎదిగే అవకాశం ఎంతో ఉంది. ఆ విషయంలో ముందు ఆయన జాగ్రత్తగా స్టెప్స్ వేస్తూ ఒక మంచి హైట్కి రీచ్ అవ్వాలని కోరుకుంటూ ఈ ఎపిసోడ్ అండ్ మూవీ రివ్యూని ఇంతటితో నేను ముగిస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు పుష్ప 2 ద రూల్ మూవీ యొక్క విశేషాలు. వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామెన్ వెంకట్తో మీ వాసు.